ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారా? మా అందరూ ఎలా ఉన్నారా? బాధల్లో ఉన్నారా? దేవునికి స్తోత్రం. దేవుడు మనతో ఉన్నాడు అని చెప్పండి. ఉదయకాలమున ప్రతి ఇంటిని దేవుడు దర్శిస్తాడు. ఈరోజు ఎవరైనా బాధలో ఉన్నట్టయితే, దుఃఖంలో ఉన్నట్టయితే, వేదనలో ఉన్నట్టయితే ప్రభు మనతోటి మీతోటి ఈరోజు మాట్లాడుతున్నాడు. మీరందరూ చెప్పండి, మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. సర్వము ఆయన చేతిలో ఉంది. ఏ దుష్టుడు కానీ, ఏ మరణము కానీ, తర్వాత ఏ దురాత్ముడు కానీ, లేకపోతే ఏ యొక్క అనారోగ్యాలు కానీ కలుగొచ్చినా దేవుడు అంటున్నాడు, నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్తున్న ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆమేన్. ఎవరైనా ఏమ్మా ఎలా ఉన్నారు? రాత్రి ఏమన్నా పిచ్చి కళలు వచ్చినాయా? భయపడుతున్నారా? లేకపోతే దేనన్నా చూసి భయపడుతున్నారా? ఏం భయపడకండి. భయపెట్టేవాడు దేవుడే. ఆ భయాన్ని తొలగించేవాడు కూడా దేవుడే. ఏ సాతాను పరిస్థితులు, కష్టము, వేదన ఒకవేళ మనల్ని భయపెడుతున్నట్టయితే తప్పకుండా దేవుడు ఈరోజు మనకి మీకు విడుదలైపోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. అందరికి సెలవులకి వెళ్ళినట్టున్నారు కదా, వేసవకాల సెలవులు. మీ అందరి ప్రార్థన వల్ల మే నెలలో మనకు చల్లటి వాతావరణం మంచిగా. నిన్నటి దినమున మా చెల్లి చెప్తుంది, మా చెల్లి చెప్పింది, మా టీచర్ చెల్లి, ఎంత చక్కగా అక్క అసలు దేవుడు నా ప్రార్థన విని ఎండను కలగజేశాడు, నాకే కష్టం రాకుండా అన్నీ నా దగ్గరికి నడిపించాడు. నిజంగా ఆమె ప్రార్థన ఎంత అమూల్యమైందంటే మీ ప్రార్థనల కోసం కూడా దేవుడు తారుమారు చేసి ప్రతి దానిని మీ దగ్గరికి దేవుడు అననుకూల పరిస్థితుల్లో కూడా పరిస్థితులను మీకోసం దేవుడు నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మంచిదిరా. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఇయ్యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు కీడు తగలదు. ఎంత అసలు యోబు బాధలలో ఉండి కూడా సంతోషకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే అసలు ఆయన గురించి, ఆయన భక్తి గురించి, ఆయన నీతి ముందు, ఆయన భక్తి ముందు, ఆయన యొక్క విధేయత ముందు, ఆయన చేస్తున్నటువంటి విశ్వాసం ముందు మనలాంటి వాళ్ళందరము చాలా తల్లకిందులైపోతున్నాం కదండి. అసలు ఆయన భక్తి ఎక్కడిది? ఆయన సాక్ష్యం ఏంటి? ఆయన ప్రార్థన ఏంటి? ఆయన గాయాలు ఏంటి అసలు కదండి? ఎంత గాయము! మన ఇంట్లో ఒక్కళ్ళు తప్పిపోతే గాయాన్ని భరించలేం, కానీ ఒక్కళ్ళు లేకపోతే గాయాన్ని తట్టుకోలేం. కానీ ఆ కొడుకులు, కూతుళ్ళు అందరూ చనిపోయినా ఆ గాయాలతో ఆయనే ఓదార్చుకుంటున్నాడు. ఎంతమంది వచ్చి చూడటానికి వచ్చినా, పలకరించడానికి వచ్చినా వారికి ఏం చెప్పాలో తెలియదు. నీకు ఇట్లా నిజంగా పలకరించేవాళ్ళు కూడా ఎట్లా చెప్తారు? నీకెందుకు ఇట్లా అయింది? అయ్యో అయ్యో నీకెందుకు ఇలా అయిందమ్మా? నీకు నిజమే అవుతాయి. మనకెందుకు అవ్వ చెప్పండి? ప్రార్థన పనులు మన గాయాలు అవ్వవా? మన గాయాలు చేయవా? శరీరానికి వ్యాధులు రావా? మీకు ప్రార్థనకి చాలామంది ఏమంటారు తెలుసా? సేవకులకు ఏంటి రోగాలు వస్తాయా? సేవకులకి ఎందుకు రావు? పౌలు గారికే వస్తే, ఇజ్గియాకే వస్తే, ఎవరికి రావమ్మా? సేవకులకే వస్తే కష్టాలు ఎక్కువ కదా. వాళ్ళకెందుకు వ్యాధులు లేవని ఉన్నాయా బైబిల్లో ఎక్కడైనా? తప్పకుండా దేవుడు వారికి వస్తాయి. తప్పకుండా వాటి నుంచి దేవుడు వారిని విడిపిస్తాడు. ఆమేన్. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన గాయపరిచి గాయమును కట్టును. చూడండి, ఆయన గాయపరుస్తాడట. ఏంటి గాయం అంటే మనందరికీ తెలుసు. మనం కావాలనైతే బ్లేడ్తో చేతిని కోసుకోం కదా, కావాలనైతే కింద పడ్డాం కదా, కావాలనైతే బండి మీద నుంచి దూకి యాక్సిడెంట్ చేసుకోం కదా. దేవుడే మన జీవితాల్లో గాయము చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, ఏముంది? ఆయన గాయపరిచి గాయముని ఏం చేస్తాడటండి? కడతాడు. అంటే ముళ్ళుతో గుచ్చి అక్కడే ఆ గాయాన్ని దేవుడు మనకి కడతాడు. ఎంత అద్భుతం యోబు చెప్తున్న మాట. ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. ఆమేన్. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎటు నుంచి బాధ వచ్చినా, ఎటు నుంచి శోధన వచ్చినా, ఎటు నుంచి కీడు వచ్చినా, 7 బాధలు, శోధనలు, కీడు తగిలినను నీకేం కలుగుద్దటండి? అది ఏది కూడా కీడు నీకు
తగలదు. దేవునికే స్తోత్రం కలుగును గాక. ఆమెన్. వాళ్ళు వీళ్ళు నువ్వు అట్టయిపోతావు, నువ్వు ఎట్టయిపోతావు అని మనల్ని శపిస్తూ ఉంటారు కదండి ఒక్కోసారి కదా. వాళ్ళకి మంచిగా అయ్యింది, లేకపోతే వాళ్ళకి ఇది అయ్యింది, వాళ్ళకి అది అవ్వాలి, ఇది అవ్వాలి, దేవుడే చూస్తాడు, నీ సంగతి దేవుడు చూస్తాడు అని ఎంతోమంది మనల్ని అంటూ ఉంటాం. కానీ అదంతా మన జీవితంలో జరగదు. ఆమెన్ చెప్పండి, జరగదు. 7 బాధలు కలిగిన నీకు అంటే ఒక్కోసారి బాధ మీద బాధ, దుఃఖం మీద దుఃఖం, వేదన మీద వేదన, ఆ పరిస్థితుల మీద పరిస్థితులు ఎదురవుతాయి. కానీ ఆయన చేతులే మనల్ని పైకి లేపుతాయి. నవ్వేవారి ముందు, ఇంకా దూషించేవారి ముందు ఎప్పుడు మీకు రోగాలేరా. నాకు ఆపరేషన్ అయినప్పుడు, అంటే చెప్పకూడదు కానీ నా గుండె ఆపరేషన్ అయినప్పుడు మా వారందరికీ ఫోన్లు చేసి ఆమె ఒట్టుకుండండి ఇక ఆమె వల్ల ప్రయోజనం లేదు, ఒట్టుకుండా ఆమె వల్ల ప్రయోజనం లేదు అంటే నేను చాలాసార్లు విన్నాను. ఒకరోజు నేను చెప్పాను, అండి నేను ఓటికుండను కాదు, నేను గట్టికుండను. ఎందుకో తెలుసా, నేను ఓటిదాన్ని కాదు, నేను గట్టిదాన్ని. ఎందుకంటే నా గాయములు దేవుడే చేశాడు, ఆయనే నా గాయాన్ని కడతాడు, ఆయనే నన్ను లేపుతాడు, ఆయనే నా బాధల నుంచి నన్ను విముక్తిరాలుగా చేస్తాడు. ఈ బాధ వెనక నా జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేస్తాడు అని నా కోపం వచ్చి ఆ ఒక్క మాట నేను అన్నాను. అంతే, నిజమే, నేనేం ఓటుకుండను కాదు. వాక్యం వింటున్న మీరందరూ కూడా గాయం చేస్తే అందరు ఎగతాళి చేస్తారు నీ వల్లనే, కానీ మనం ఒట్టివారం కాదు. మన గాయాలు దేవుడు చేస్తున్నాయి, మన గాయాలు దేవుని చేతులే కడతాయి, మన గాయాలు దేవుడే మనల్ని ముడతాడు, దేవుడే మనల్ని బాగు చేస్తాడు. హేళన చేసేవారి ముందు, ఎగతాళి చేసే ముందు, నీకెప్పుడు బాధలు, కన్నీరు, దుఃఖం, రోగాలు అనేవారి ముందు ప్రభు తప్పకుండా మన తల పైకెత్తి ఆయన మహిమార్థంగా మనల్ని నిలబెట్టుకుంటాడు. ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితాలలో ఆయన మహిమార్థం ప్రభు మనల్ని నిలబెట్టుకోవడానికే ఈ గాయములు, ఈ చింత, ఈ వేదన. అందుకని దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అసలు ఏ విషయంలో కూడా ధైర్యం విడిచిపెట్టకుండా నిలిచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేస్తా. పరిశుద్ధమైన తండ్రి, మీకు స్తోత్రములు. వాక్యంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి వారికి తోడుగా ఉండి, వారి గాయములు కట్టి, వారికి సంతోష సమాధానం ఇచ్చి ఈ దినమంతా వారికి తోడుగా ఉండమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.